జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. లోకానికి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి తెలియనటువంటి వాళ్ళు నాతో పాటు చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పచ్చు. ప్రతినిత్యం మనం సూర్యుడిని చూస్తాం, కానీ ఆయన భగవానుడు అనేటటువంటి ఆ ఆలోచన ఎంతమందిలో ఉంది? ఆ భగవానుడి యొక్క శక్తిని తెలుసుకుందాం. అలాగే ఒక్కసారి ఆ సూర్యకిరణాలు మనం తాకేటటువంటి సూర్యకిరణాల యొక్క శక్తి మన భౌతికంగా మన దేహానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా లోక కళ్యాణం ఎలా చేస్తుందో తెలుసుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. సూర్య భగవానుడి యొక్క అద్భుత శక్తిని వివరించి అది మన జీవితానికి, దేహానికి, దేశానికి ఎంత అత్యుత్తమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందో, అణువణువునా కూడా మనల్ని భగవానుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడో చెప్పడానికి మన ముందు ఉన్నారు సూర్య ఉపాసకులైనటువంటి విక్రమాదిత్య గారు. చాలా చాలా విషయాలు వారి నుంచి నేర్చుకుందాం, తెలుసుకుందాం, అలాగే మనం ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. సూర్యోస్మి. నిజంగా చాలా అదృష్టం ఏంటంటే మీ ద్వారా నేను చాలా సార్లు నాకు హెల్త్ బాగోనప్పుడు ఎంత అర్ధరాత్రులు మీకు ఫోన్ చేసి ఉంటుంటాను. అంటే నన్ను ఆదుకున్నటువంటి చాలా మంది మహోన్నతమైనటువంటి వ్యక్తుల్లో మీరు కూడా. సంతోషం. అంతటి అంటే ఆ స్థానాన్ని నాకు ఇచ్చిన లేదు లేదు, నేను ఇవ్వలేదండి. అది ఆ శక్తి మీలో ఉంది కాబట్టి నేను మీ యొక్క హెల్ప్ తీసుకున్నాను. సో మీరు ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగు చేసే ప్రతి సందర్భంలో కూడా మీరు సూర్య భగవానుడి యొక్క శక్తి గురించి అద్భుతంగా చెప్పేవారు. సూర్య నమస్కారాలు చెయ్యమ్మా, ఇది చెప్పిన తర్వాతే మీరు ఏ మెడిసిన్ అయినా సరే చెప్పడం అనేది జరిగేది. అది ఆలోచించిన తర్వాత, ఆచరించిన తర్వాత, నాకు కొన్ని మార్పులు నా జీవితంలో కనిపించిన తర్వాత ఇది లోకానికి తెలియాలి, అది మీ ద్వారా ఇంకా తెలియాలి అనేటటువంటి ఒక సంకల్పంతో నేను మీ ముందుకు రావటం జరిగింది. ఒక్కసారి ఆ సూర్య భగవానుడి గురించి, ఆయన అద్భుత శక్తి గురించి మన వాళ్ళకి మీ మాటల్లో. మాటలు సరిపోవు ఆయన గురించి వర్ణించడానికి కానీ మాట్లాడడానికి కానీ మాటలు సరిపోవు. నాకంటే ఆయనతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాను. అంతటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు మొన్న ఎండలు ఉన్నాయి, ఇప్పుడు చల్లబడితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ చల్లగా ఉన్నప్పుడు ఎండ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ రెండిట్లకి కారకుడైనటువంటి ఆయన ఎప్పుడూ మనతోటే ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే మీరు పబ్లిక్ లో జనముఖంగా మాట్లాడుతున్నారు, నాకు బాలేనప్పుడు ఇవి సాధారణంగా ఎవరు ఒప్పుకోలేరు. నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే సమాజానికి ఇంత మంచి చేస్తూ అంటే మీకు మళ్ళీ మీకు కష్టాలేంటి, మీకు ఇబ్బందులు ఏంటి, మీకు బాధలు ఏంటి అంటారు. సమాజానికి మంచి చేసే వాళ్ళకి బాధలు కష్టాలు ఎక్కువ ఉంటాయి అంతే, అది మీకు తెలియని విషయం కాదు. అదే అంటే ఒక వైద్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, అంటే వైద్యుడికి మరి రోగాలు రాకూడదు నిజంగా. అంటే ఇప్పుడు నాకు ఏదైనా వస్తే నేను దాన్ని తగ్గించుకుని తద్వారా మీకు ఏదైనా మేలు చేయాలి. నేను మీకు జ్వరం వస్తే దొండకాయలు జ్యూస్ తాగండి నేను పారాసిటమాల్ వేసుకుంటే వాస్తవం కదా. అలా అంటే ఇప్పుడు ఎంత గర్వంగా ఉందంటే, మీరు అపోలో పేరు విన్నారు కదా. ఆ అపోలో పేరు అంటే అపోలో కూడా సూర్యుడే. అవును, సూర్యుడు. అవును. ఆ పేరు పెట్టింది మాస్టర్ చోవాకుక్షి. నేను ప్రతాప్ రెడ్డి గారు పర్సనల్, అంటే నేను ఆయనకు కూడా ఈ గైడెన్స్ ఇచ్చాను. ఆదిత్య హృదయం చదివి సూర్య నమస్కారాలు చేసి 15 రోజుల్లో ఆయనకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొంచెం తగ్గించాను. అంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ డాక్టర్లు అందరూ ఉండగా ఆయనతోటి, ప్రతాప్ రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి 15 రోజుల అనుభవం, సూర్యుడికి ఉన్నటువంటి గొప్పదనం ఆయన అప్పుడు చెప్పారు. ఈ అపోలో అనే పేరు పెట్టింది మాస్టర్ చోవాకుక్షి గారు. ఆయన ప్రాణిక్ హీలింగ్ అంటే తెలుసు, అంత ప్రాక్టీస్. అంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు సహజం, ఎవరికి రాకుండా ఏమి ఉండవు, ఎవరు దేవుళ్ళం కాదు కదా. అంటే ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మన అందరం కూడా ఆయనలోనే ఉండు మర్చిపోయాం, సూర్యుడి గురించి మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అంతే. నేను ఆరోగ్యవంతంగా నా జీవనాన్ని సాగిస్తున్నాను. నాకు భగవంతుడి దయ వల్ల, ఆయన దయ వల్ల
అనారోగ్య సమస్యలు అసలు పెద్దగా రావు. ఏదైనా వచ్చినా చిన్న చిన్నవి వాటితోటి ఆయనే తీసేస్తూ ఉంటాడు. అంటే ప్రకృతి సహజంగా వస్తూ ఉంటాయి. ఇది సూర్యుడి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడదు. మీరు జపాకుసుమ సంకాసం కాశ్యపేయమ్మ తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది మామూలుగా అందరం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి నవగ్రహ మంత్రాల్లో ఒక మంత్రం మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉత్కృష్టమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఎంత ఉత్కృష్టంగా ఉన్నాయంటే ఉద్యన్నద్యమిత్రమః ఆరోహముత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. హృద్రోగం అంటే గుండె జబ్బులు. అంటే ఇవి కనపడని జబ్బు. గుండె జబ్బు కనపడదండి, సడన్ గా వస్తుంది. హరిమానంచ హరికేశాలంటే ఆకుపచ్చనటువంటి కిరణాలు, జడలు కలిగిన వాడు హరిమానంచ నాశయ. లివర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది? జాండీస్ ఎక్కడ కనిపిస్తాయి మీకు ఫస్ట్? కళ్ళల్లో. అంటే ఇది కనిపించే రోగం. కనపడని రోగాలని కనిపించే రోగాలని కూడా నాశనం చెయ్యి తండ్రి. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తారాం దివం ఉద్రోగం మమ సూర్య హరిమానంచ నాశయ. కనిపించే రోగాల్ని కనపడని రోగాల్ని కూడా నాశనం చెయ్యి. గుండె జబ్బుల్ని లివర్ జబ్బుల్ని కూడా నాశనం చెయ్యి అని మనం ప్రార్థిస్తాం. ఎంత అద్భుతం అండి మన వేదాలు. ఎంత అద్భుతం అసలు. హాయ్. ఇది మనము ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం అనేది కాదు గానీ వాస్తవంగా ప్రస్తావించాలి. ఈ సైన్స్‌కి అతీతమైనటువంటి ఈ మన సెయింట్స్ చెప్పినటువంటి ఈ మంత్రాలు, ఈ వేదాలు, ఈ ప్రకృతి, దీని యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోయాం చూసారా? హ్మ్. దీనికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళం పెనాల్టీ చెల్లిస్తున్నామేమోనండి. 100% అవును. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ మానసిక ప్రశాంతత లేక, ఆరోగ్యాలు లేక, ఏ ఇంట్లోనూ ఎక్కడ చూసినా కూడా లేమి, లేమి, లేమి వినిపిస్తుంది. అవును. డబ్బు వస్తుంది, కానీ ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఒక్క రూపాయి పొదుపు అనేటటువంటి మాట విని చానాళ్ళయింది సార్. అవును. మీరన్నట్టుగా ప్రతి మంత్రంలోనూ, ప్రతి ఉచ్చారణలోనూ, ప్రతి ఒక్క సమస్యకి ఒక మంత్రంతోటి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆ శక్తిని ప్రసాదించినటువంటి మన యొక్క ఋషి ఋషులకి, పరంపర. యెస్, వాళ్ళకి, ఆ మహాత్ములకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా చాలా తక్కువండి. కృతజ్ఞత చెప్పని వాడు కృతజ్ఞుడు. కృతజ్ఞుడు రోగాలతో పీడింపబడతాడు. వాళ్ళు ఏం అడగలేదు మనల్ని. అంటే అది మనలోనే ఉంది. అంటే రోగం గతం పాపకర్మ యొక్క జ్ఞాపకం. ఇప్పుడున్నటువంటి మీ రోగం గతంలో మీరు చేసినటువంటి కర్మ తాలూకు జ్ఞాపకం. ఓహ్! కృతజ్ఞత చెబితే ఆ పాపం యొక్క జ్ఞాపకం చెరిగిపోతుంది. హ్మ్. కృతజ్ఞత తెలియజేస్తే అవును. పోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టానమ్మా, హ్మ్. కృతజ్ఞతగా ఫస్ట్ సారీ చెప్పా, క్షమించమని అడిగా. కృతజ్ఞతగా నేను రెగ్యులర్‌గా మీకు నమస్కారమో ఇంకోటో చేస్తూ ఉంటే కోపం పోతుంది. ఆ జ్ఞాపకం చెరిగిపోద్ది. అవును. అప్పుడు ఇంతకు ముందు ఏదో చేశాడన్న విషయాన్ని కూడా మీరు మైమరిచిపోవాలి. యెస్. అంత కృతజ్ఞత చెప్పగలిగినప్పుడు మనం ఈ రోగాల నుంచి బయటపడగలుగుతాం. అంటే ఋషి పరంపరలో వేదవ్యాసుడు మనకి వేదాలని మనకు అనుకూలంగా మార్చి రాసిన దాన్ని చదవకపోవడం కృతజ్ఞత. హ్మ్. కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. సూర్యుడికి ఉన్నటువంటి మరొక పేరు. కృతజ్ఞత చూపించడానికి ఎవరైనా ఒక దైవం ఉంది అంటే అది సూర్యుడు ఒక్కడే. ప్రత్యక్షంగా కనిపిస్తారండి. కానీ డైరెక్ట్‌గా చెప్పొచ్చు మనం. ఆయనకి కృతజ్ఞతైనా, వేడుకైనా, తర్వాత వేదనైనా డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. అందుకే సూర్య నమస్కారాలు పెట్టి అదేంటి ఆయనకి అర్ఘ్యప్రదానం, సంధ్యావందనం. అర్ఘ్యప్రదానం చేయటం అనేటటువంటిది కూడా అది మీరు నిజంగా నాకు ఒకసారి చెప్పినప్పుడు 21 రోజులు చేయమన్నారు మీరు. అది చేస్తున్నప్పుడండి ఇలా నాకు అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు దాంట్లో నుంచి సూర్య భగవానుడిని చూడమన్నప్పుడు చూస్తుంటే లోపల ఏదో తెలియని ఒక పులకింత. అరే! ఇంత ఇంత అద్భుతమైనటువంటి అవకాశమా మనం మాట్లాడడానికి? మనం మాట్లాడక్కర్లేదండి. ఆ జాలువారుతున్నటువంటి ఆ జలం నుంచి సూర్య భగవానుడి కిరణాలు చూస్తుంటే, మనలో ఉన్నటువంటి ఆలోచన ఆ కిరణాల ద్వారా ఆయనే స్వీకరిస్తాడు అనేటటువంటి వాస్తవం నేను గమనించా. కాదండి. అక్కడ కూడా ఇంకా మనం తప్పులోనే ఉన్నాం. హుహు. ఇప్పుడు ఇక్కడ ఇలా పోస్తున్నాం చెంబుతో. ఆ! నీళ్ళు అలా కింద పడుతున్నాయి. ఆ! ఆయన ఎక్కడో కొన్ని ఆ! వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ! ఎక్కడికెళ్తాయి ఈ నీళ్ళు? అక్కడ కూడా మళ్ళీ ఆయన స్వార్థంగా ఆలోచించి ఆ జాలువారే నీటి జారలలోంచి ఇప్పుడు సూర్యకిరణాలు ఎన్నండి? సూర్యుడి యొక్క కిరణాలు ఎన్ని? తెలీదండి. అనంతము, సహస్రము అమ్మో! అంటారు అవును. అదే కదా! కదా! మీరొకసారి అనేసరికి ప్రపంచం మొత్తం ఆ! ఇస్తున్నాడు కదా! ఆ! ఆ! అంటే సహస్ర కిరణాలు అంటే ఆ! అనంతము మొత్తం వ్యాపే ఉన్నాడు. యెస్. అందులో ప్రధానంగా మానవుడికి ఎన్ని కావాలి అని ఆలోచించాడు. అందులో 1200 కిరణాలు
నాలుగు భాగాలుగా విడదీయబడ్డాయి. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క 400 కిరణాలు వస్తాయి. హిమసజ్జన కిరణాలు, ఉష్ణసజ్జన కిరణాలు అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఒక 400 కిరణాలు మనకి ఈ ఉక్కని, ఈ తాపాన్ని కలిగిస్తున్నాయి. ఇవి తర్వాత నెక్స్ట్ హిమసజ్జన కిరణాలై వర్షంగా కురుస్తాయి. అవి 400 కిరణాలు. ఇలా 4 ఋతువుల్లో ఆ కిరణాల ద్వారానే ఆయన మనకి ఋతువుల్నిచ్చి తద్వారా మనకి మానవాళి జనజీవన స్రవంతికి ఆయన ఇంత మేలు చేస్తున్నారు. ఈ సత్యం ఎందుకు పదే పదే మనం మాట్లాడుకోమండి? అదే అండి. అదే మన దౌర్భాగ్యం. మనకి వేదం అంటే వాళ్ళు బ్రిటిషర్స్ ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మన మీద దండెత్తినప్పుడు మనల్ని వేదానికి దూరం చేస్తే చాలు. హ్మ్. ఇంకేమి చేయక్కర్లా. జ్ఞానాన్ని దూరం చేస్తే మీరు అజ్ఞానంతో ఏవైనా చేస్తారు. మిమ్మల్ని ఎలా అయినా సరే నేను వశపరుచుకోవచ్చు. హ్మ్. దీంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, సఫలీకృతులయ్యారు. మాకు స్వతంత్రం వచ్చిందని సంకలు గుద్దుకోవడం తప్ప మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. ఎప్పుడైతే మళ్ళీ వేదం ప్రచారం జరుగుతుందో, వేదాన్ని అధ్యయనం చేస్తామో, అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి మళ్ళీ మన భారతదేశం యొక్క స్వాతంత్రం మనకి వచ్చినట్లు లెక్క. మీరు నాతో ఒకసారి ఒక మాట ఇదే మాట అన్నారు. అది ఎందుకో ఈ మధ్య కాలంలో నాకు బాగా గుర్తొచ్చిందండి. మీకు ఒకసారి నేను ప్రజలకి చెప్పాలి. విశాఖ తుఫానొచ్చినప్పుడు మీరొక యజ్ఞం చేశారు. యజ్ఞమా? యాగమా అండి అది? యజ్ఞం అండి. యజ్ఞం చేశారు. అది ప్రపంచంలో ఎవరికీ చాలా మందికి తెలియదు. నేను మామూలుగా ఇలాగే కూర్చొని వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు వెంకట చాగంటి గారు ఆయన వీడియో చూస్తా అప్పుడప్పుడు. ఆయన చాలా అద్భుతంగా చెప్తారు వేదం గురించి, యజ్ఞాల గురించి, మంత్రం యొక్క ఆ శక్తి గురించి, ఆ వైబ్రేషన్స్ ఒక మనిషిని ఎలా మారుస్తాయి, వ్యవస్థను ఎలా మారుస్తాయి, వ్యక్తిని ఎలా మారుస్తాయి, అలాగే లోకానికి ఎలాంటి కళ్యాణం చేస్తాయి అనేటటువంటిది ఆయన నుంచి చెప్తూ ఉన్నప్పుడు ఆ వైజాగ్‌లో వచ్చేటటువంటి ఆ తుఫానుని ఆపడం కోసం కూడా యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చెయ్యొచ్చు అని నేను చెప్పగానే ఇలా ఆహ్, పలానా వాళ్ళు తెర మీదకొచ్చారు. వారు చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో అన్నారాయన. ఒక్కసారి నేను కనెక్ట్ అయిపోయి కరెక్ట్‌గా నేను మళ్ళీ వీడియోస్ అన్నీ వెతుక్కుంటూ చూసేసరికి या जाता ओषधयो देवेभ्यः प्रयुगम्